శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం. కార్తీక పురాణము 26వ అధ్యాయము. దూర్వాసుడు శ్రీహరిని శరణు వేడుట, శ్రీహరి హితబోధ. ఈ విధముగా అత్రి మహాముని అగస్త్యునితో దూర్వాసుని కోపం వల్ల కలిగిన ప్రమాదమును తెలిపి వృత్తాంతమును ఇట్లు తెలియజేసెను. ఆ విధముగా ముక్కోపి అయిన దూర్వాసుడు భూలోకము, భువర్లోకము, పాతాళలోకము, సత్యలోకములకు తిరిగి అన్ని లోకములలోనూ తమను రక్షించువారు లేకపోవుటచే వైకుంఠమందున్న మహావిష్ణువు కడకు వెళ్ళి, వాసుదేవ, జగన్నాథ, శరణాగత రక్షక, బిరుదాంకిత, రక్షింపుము. నీ భక్తుడైన అంబరీషునకు కీడు చేయదల్చిన నేను బ్రాహ్మణుడను కాను. ముక్కోపినై మహాపరాధము చేసి తిని. నీవు బ్రాహ్మణ ప్రియుడవు. బ్రాహ్మణుడైన భృగు మహర్షి నీ యురముపై తన్నినను సహించితివి. నీ కాలిగురుతు నేటికిని నీ వక్షస్థలముందున్నది. ప్రశాంత మనస్కుడవై అతనిని రక్షించినట్లే కోపముతో నీ భక్తునికి శాపమిచ్చిన నన్ను కూడా రక్షింపుము. శ్రీహరి నీ చక్రాయుధము నన్ను చంపవచ్చుచున్నదని దూర్వాసుడు శ్రీమన్నారాయణ్ణి పరిపరి విధములా ప్రార్థించెను. ఆ విధముగా దూర్వాసుడు అహంకారమును వదిలి తనను ప్రార్థించుట చూచి శ్రీహరి చిరునవ్వు నవ్వి, దూర్వాసా, నీ మాటలు యథార్థములు. నీ వంటి తపోధనులు నాకత్యంత ప్రియులు. నీవు బ్రాహ్మణ రూపమున పుట్టిన రుద్రుడవు. నిన్ను చూచిన వారు 3 లోకములందు భయపడకుందురా. నేను త్రికరణములచే బ్రాహ్మణులకు మాత్రము ఎట్టి హింసను కలిగించను. ప్రతి యుగమునందున గో, దేవ, బ్రాహ్మణ, సాధు జనములకు సంభవించే ఆపదలను పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపములు ధరించి దుష్ట శిక్షణను, శిష్ట రక్షణను గావింతును. నీ కారణంగా అంబరీషుణ్ణి శపించితివి. నేను శత్రువుకైనను మనోవాక్కాయములందు కూడా కీడు తలబెట్టను. ఈ ప్రపంచమందుగల ప్రాణి సమూహమును నా రూపముగానే చూతును. అంబరీషుడు ధర్మయుక్తముగా ప్రజాపాలన చేయుచుండెను. కాని అటువంటి నా భక్తుణ్ణి నీవు అనేక విధములా దూషించితివి. నీ ఎడమ పాదముతో తన్నితివి. అతనిని ఇంటికి నీవు అతిథివై వచ్చి కూడా నేను వేలకు రాని ఎడల 12 గడియలు దాటకుండా భుజింపుమని అంబరీషునకు చెప్పవైతివి. అతడు వ్రతభంగమునకు భయపడి నీ రాకకై చూచి జలపానమును మాత్రమే చేశను. అంతకంటే అతడు అపరాధము ఏమి చేశను? చతుర్వర్ణముల వారికి భోజన నిషిద్ధ దినములందు కూడా జలపానము దాహశాంతికిని పవిత్రతకును చేయదగినదే కదా. జలపానమునరించిన మాత్రమున నా భక్తుణ్ణి దూషించి శపించితివి. అతడు వ్రతభంగమునకు భయపడి జలపానం చేసినాడు కాని నిన్ను అవమానించుటకు చేయలేదే. నీవు మండిపడుచున్నను బతిమాలి నిన్ను శాంతింపజేయజూచెను. ఎంత బతిమాలినను నీవు శాంతింపనందున నన్ను శరణు వేడెను. నేనప్పుడు రాజు హృదయంలో ప్రవేశించినాను. నీ శాపఫలము 10 జన్మలలో అనుభవించునుదనని పలికినవాడను నేనే. అతడు నీ వలన భయముచే నన్ను శరణు వేడుచుండెను కాని తన దేహము తాను తెలుసుకునే స్థితిలో లేడు. నీ శాపమును అతడు వినలేదు. అంబరీషుడు నా భక్తకోటిలో శ్రేష్ఠుడు, నిరపరాధి, దయాశీలి, ధర్మతత్పరుడు. అటువంటి వానిని అకారణముగా దూషించితివి. అతనిని నిష్కారణముగా శపించితివి. విచారింపవలదు. ఆ శాపములను లోకోపకారమునకై నేనే అనుభవింతును. అది లెటుననినా నీ శాపములోనిది మొదటి జన్మ, మత్స్య జన్మ. నేనీ కల్పమున మనువును రక్షించు నిమిత్తము సోమకుడను రాక్షసుని జంపుటకు మత్స్యరూపమెత్తుదును. మరికొంతకాలమునకు దేవదానవులు క్షీరసాగరమును వధించుటకు మందర పర్వతమును కవ్వముగా చేయుదురు. ఆ పర్వతమును నీటిలో మునుగకుండా కూర్మరూపమున నా వీపున మోయుదును.
వరాహ జన్మమెత్తి హిరణ్యాక్షుణ్ణి వధింతును, నరసింహ జన్మమెత్తి హిరణ్యకశిపుణ్ణి జంపి ప్రహ్లాదుణ్ణి రక్షింతును, బలిచే స్వర్గము నుండి పారద్రోలబడిన ఇంద్రునకు తిరిగి స్వర్గమును అప్పగించుటకు వామన రూపమెత్తి బలిచక్రవర్తిని పాతాళలోకమునకు త్రొక్కివేతును, భూభారమును తగ్గించుటకు క్షత్రియులను చంప బ్రాహ్మణుడనై జన్మించి భూభారమును తగ్గింతును, లోకకంటకుడైన రావణుని చంపి లోకాపచారం చేయుటకు రఘువంశమున రాముడునై జన్మింతును, పిదప యదువంశమున శ్రీకృష్ణునిగను కలియుగమున బుద్ధుడుగను కలిగాంతమున విష్ణుచిత్తుడను విప్రుని ఇంట కల్కి అను పేరున జన్మించి అశ్వారూఢుండునై పరిభ్రమించుచు బ్రహ్మద్వేషులవనందరును మట్టుబెట్టుచు నీవు అంబరీషునకు శాపరూపమున ఇచ్చిన 10 జన్మలను ఈ విధముగా పూర్తి చేయుదును. ఇట్లు నా దశావతారములు సదా స్మరించు వారికి సమస్త పాపములు హరింపజేసి వైకుంఠ ప్రాప్తి నొసొంగదను. ఇది ముమ్మాటికి తథ్యము. షడ్వింశోధ్యాయము 26వ రోజు పారాయణం సమాప్తము. ఓం నమః శివాయ. మనం రోజు ఏదో ఒక విషయం గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈ రోజు కూడా ఒక ఆలయంలో సాక్షాత్తు అమ్మవారు మాట్లాడుతారు. ఆ విషయం గురించి అది ఎక్కడ ఏమిటి అనేది తెలుసుకుందాం. ఈ ఆలయంలో సాక్షాత్తు అమ్మవారు మాట్లాడుతారు. భారతదేశం ఎన్నో వింతలు విశేషాలకు పెట్టింది పేరు. ఇక్కడ ఉండే ఆలయాలకు ఓ చరిత్ర ఉంటుంది. మరికొన్నింటికి సైన్స్కి కూడా అందని రహస్యాలు ఉంటాయి. అలాంటి వాటిల్లో కేరళలో ఉండే శ్రీ పద్మనాభ స్వామి ఆలయం ఒకటైతే బీహార్ రాష్ట్రంలో ఉన్న త్రిపుర సుందరి ఆలయం మరొకటి. సాధారణంగా ఏదైనా అంతుచిక్కని రహస్యాలుగా ఉంటే శాస్త్రవేత్తలు దిగుతారు. ఏవేవో పరిశోధనలు చేసి మొత్తానికి కొన్నింటికి పరిష్కారం చెప్తారు. కానీ అలాంటి వారికి సైతం అర్థం కానివి ఎన్నో ఉన్నాయి. ఈ టెంపుల్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ అమ్మవారు మాట్లాడుతుంది. అంటే మన ఊర్లలో ఏదో అమ్మవారు మనిషి మీద పూని మాట్లాడటం కాదు, సాక్షాత్తు అమ్మవారే మాట్లాడతారట. ఏంటి నిజమా అనుకుంటున్నారా? అవును, నిజమండి. అదేంటో చూద్దాం. భారతదేశపు తూర్పు భాగాన ఉన్న బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నాలోని బస్తర్లో ప్రసిద్ధ రాజరాజేశ్వరి త్రిపుర సుందరీ దేవి ఆలయం ఉంది. రాజరాజేశ్వరి త్రిపుర సుందరీ దేవి దుర్గాదేవి యొక్క అనేక అవతారాలలో రాజరాజేశ్వరి త్రిపుర సుందరీ దేవి కూడా ఒకటి అని మనకు తెలిసిన విషయమే కదా. ఇక్కడ దుర్గా అమ్మవారు భక్తులచే పూజలు అందుకుంటున్నారు. ఈ ఆలయం దేశవ్యాప్తంగా వందల వేల మంది భక్తులను ఆకర్షిస్తుంది. 400 సంవత్సరాల క్రితం ఈ ఆలయాన్ని తాంత్రిక భవానీ మిశ్రా నిర్మించారు. ఇక్కడ రాజరాజేశ్వరి త్రిపుర సుందరీ దేవి యొక్క ప్రధాన విగ్రహమే కాకుండా ఆలయ ప్రాంగణంలో బతుకు భైరవ, దత్తాత్రేయ భైరవ, అన్నపూర్ణ భైరవ, కాలభైరవ మరియు మంగండి భైరవలతో పాటు దేవతలైన బగలముఖి, తారా విగ్రహాలు కూడా ఉన్నాయట. ఇక్కడే ఉంది ట్విస్ట్. ఈ ఆలయ ప్రాంగణంలోని అనేక విగ్రహాలు రాత్రి సమయంలో ఒకరితో ఒకరు మాట్లాడుకుంటాయని స్థానిక ప్రజలతో పడు దుర్గామాత భక్తులు నమ్ముతారు. కొందరు ఇది మూఢనమ్మకం అనుకుంటారు. కానీ ఈ ఆలయంలోని కొన్ని వింత వింత శబ్దాలు వస్తుంటాయి. అవి ఎందుకు వస్తాయి అనేది ఇప్పటి వరకు ఎవ్వరికీ అంతుచిక్కని ప్రశ్న. అక్కడి స్థానిక ప్రజలు చెబుతున్న విషయాల ప్రకారం అర్ధరాత్రి ఈ ఆలయం నుండి శబ్దాలు వినిపిస్తున్నాయట. తాంత్రిక భవానీ మిశ్ర వంశస్థులే ఈ ఆలయంలో పూజారులుగా ఉన్నారు. ఈ ఆలయంలో పూజలు నిర్వహించే పండితులు అర్ధరాత్రి గుడిలోకి వెళ్లి చూడగా ఆ విషయంపై వారు అమ్మవారి విగ్రహం నుండి ఏదో తెలియని శబ్దాలు, అంటే అర్థం కాని మాటలు వచ్చాయట. అవేంటి అని మాత్రం అంతుపట్టడం లేదు. ఈ విషయం తెలుసుకోవటానికి వెళ్ళిన వైజ్ఞానికవేత్తలు కూడా ఆ రహస్యం ఛేదించలేకపోయారు. అయితే ఈ ఆలయాన్ని తంత్రిక పూజల కోసం ప్రత్యేకంగా ఆలయం నిర్మించి ఉంటారని స్థానికులు చెబుతున్నారు. తాంత్రికమైన శక్తుల వల్లే ఈ విధంగా జరుగుతుందని వారు భావిస్తున్నారు. పూజారులు మాత్రం అమ్మవారు మాట్లాడుతున్నారనే చెబుతున్నారు. ఇప్పటికీ ఈ ఆలయం చాలా మందికి అంతుపట్టని రహస్యంగానే మిగిలింది. ఎంతో మంది ప్రజలు మరియు శాస్త్రవేత్తలు ఈ విషయం గురించి తెలుసుకోవాలని చూసిన వారికి అది ఒక రహస్యంగానే మిగిలిపోయింది. దేవుడు అంటే ఒక రాతి బొమ్మ మాత్రమే కాదు అని మన పెద్దోళ్ళు అంటుంటారు. ఆ విషయం ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దేవుని ఉనికిని ఖచ్చితంగా విశ్వసిస్తారట. విగ్రహాల నుండి శబ్దాలు వస్తున్నట్టు శాస్త్రవేత్తలే ధృవీకరించారు.
దీనికి మనకు కాలమే సమాధానం చెప్పగలదు. ఓం నమః శివాయ. జై శ్రీమన్నారాయణ. ఓం శ్రీమాత్రే నమః. ఓం గురుభ్యోన్నమః.